వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనం 9 టీవీ ఏదైతే చూస్తున్న ప్రజలకి మేము ముందుకు తీసుకురావాలని ఈరోజు ఒక ప్రయత్నం చేశాం. నెల్లూరులో గ్రంథాలయాలు అంటే దాదాపుగా మనం చూడవచ్చు, ప్రజలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పూర్తి స్థాయిలో విజ్ఞానం నేర్చుకునే ఏదైతే పుస్తకాలు కావచ్చు, రకరకాల పిల్లలకు ఉపయోగపడేవి, పెద్దలకు ఉపయోగపడి ఇక్కడికి వచ్చి సాయంత్రం పూట లేదా మార్నింగ్ ఏదైతే వార్తలు చూసుకోవడం కానీ, బుక్కులు కథలు కానీ ఏదైతే మంచి ఒక జ్ఞానాన్ని తీసుకొచ్చే విధంగా గ్రంథాలయాలు ఉన్న నేపథ్యంలో అవి పూర్తిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థ ఏదైతే ఉందో మనం చూడవచ్చు. నెల్లూరు జిల్లా ప్రధాన కార్యాలయం ఏ విధంగా ఉందంటే, ఇది టోటల్గా ఏదైతే పాత సినిమాల్లో మనం చూస్తాం, పాతాళ భైరవి సినిమాలో ఏదైతే ఉంటుందో ఆ విధంగా మొత్తం పెచ్చులుడిపోయి ప్రధాన కార్యాలయంలో ఏ విధంగా తయారైందంటే ఎప్పుడు తల మీద పడుతుందా అని చెప్పి పూర్తి స్థాయిలో మనం బిల్డింగ్ పైన కూడా విజువల్స్ చూసాం. బిల్డింగ్ పైన పెద్ద హూలు పడిన పరిస్థితి, లోపల చూస్తే అసలు లైట్లు లేవు. ఏదైతే పాత కాలంలో దాదాపు 1950లో దీన్ని కట్టామని చెప్తున్నారు. 1950 అంటే చాలా చిన్న విషయం కాదు. అప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్ మరమ్మతులకు నోచుకోలేదు. దారుణమైన పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా గ్రంథాలయం ఉంది. మనం చూడవచ్చు విజువల్స్లో, మనం అన్ని విజువల్స్ చూపించాం, పుస్తకాల కానీ టోటల్గా విజువల్స్లో దారుణమైన పరిస్థితి నెల్లూరు జిల్లా గ్రంథాలయ వేరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నూతనంగా ఏదైతే మేకపాటి శాంతికుమారి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆమెకి ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే ఇంత దాదాపు 48 కోట్ల బకాయిలు ఏదైతే కార్పొరేషన్ నుంచి కావచ్చు, అలాగే మున్సిపాలిటీ నుంచి కావచ్చు, గ్రంథాలయ సంస్థకు రావాల్సిన నిధులు 48 కోట్ల పైగానే బకాయిలు ఉన్న పరిస్థితి. మరి ఈ బకాయిలు ఎందుకు ఆగిపోయినాయి, ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు గ్రంథాలయం ఉంది. మరి ఈమె ఏ విధంగా ముందుకు పోతుంది, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంది. ఏదైతే మొలకంచి లాంటిది గ్రంథాలయ సంస్థ, ఏదైతే ఈ మధ్యకాలం ఇంతకుముందు మనం పాతకాలంలో 2.5 జీతం అంట చైర్మన్కి, ఏదో కారుకి డిఏకి వచ్చి మొత్తం ఒక 30,000 ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో దాన్ని 30,000 చేసి దాదాపు చైర్మన్ జీతం 30,000, అలాగే కారు రెంట్ కావచ్చు, లేకపోతే డీజిల్ పెట్రోల్ కావచ్చు 35,000 అంటే దాదాపు 70,000 వాళ్ళ చైర్మన్కి ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలంటే కోట్ల రూపాయలు కావాల్సిన పరిస్థితి. దీన్ని ఉద్యోగస్తులు దాదాపు 60 మంది ఉన్నారు, దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నెల్లూరు గ్రంథాలయం ఉంది. ఈ దశలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గ్రంథాలయాలు ఉంటే, అప్పుల్లో ఉంటే దీన్ని ఏ విధంగా శాంతకుమార్ ముందుకు తీసుకురాగలదనేది కూడా ప్రశ్నార్థకం. ఆమె ఏదైతే మనకు సమాచారం ఏంటంటే, ఆమె ఏదైతే తీసుకుంటే ఛాలెంజ్ తీసుకుంటుందని చెప్తున్నారు. మరి గ్రంథాలయాలు ఆమె ఆయాంలో బాగుపడతాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఈ విజువల్స్లో మనం చూడవచ్చు, పాత పడిపోయి దాదాపు కూలిపోయి తల మీద పడే పరిస్థితులు గ్రంథాలయం ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మనం విజువల్స్లో మనకి చూపించే ప్రయత్నం చేసాం. అయితే ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ ఏదైతే దీన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఏదైతే పొంగూరు నారాయణ గారు ఉన్నారు, అప్పుడు అయితే ఈ కొత్త బిల్డింగ్ కోసం దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయలు అప్పుడు బిల్డింగ్ శాంక్షన్ చేశారంట. అది కూడా బ్యాక్ సైడ్ ఒక 1 కోటి రూపాయలు ఎంతో పని జరిగిందంటే పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రంథాలయాలకు కనీసం వసతులు లేవు, కనీసం పట్టించుకునే నాదులే లేడు. అసలు గ్రంథాలయము అంటేనే అసలు ఇలాంటి దానికి ఒక చైర్మన్, దానికి ఒక ఇది ఉన్న నేపథ్యంలో ఏదైతే ఎంపీ నిధులు, ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఆయన ఎంపీ నిధులు కూడా కేటాయించి దీన్ని బాగు చేయాలని కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ఆయన ఏమాత్రం స్పందిస్తారా, గ్రంథాలయాలు ఏ విధంగా హెల్ప్ చేస్తారా అనేది మనం కూడా వెయిట్ చేయాలి. ఈమె మటుకు మన ఏమైతే ఈ మేడం ఉన్నారో, మన మేకపాటి శాంతికుమారి, పూర్తి స్థాయిలో ఇది ఒక ఛాలెంజ్. ఆమెకి ఒక ముళ్ళ కంచెలో ఆమె ప్రయాణిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో నాయకులు ఆమెకు సహకరిస్తారా? ఎందుకంటే ఆమె పదవి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆమెకి అనేక మంది అడ్డంకులు సృష్టించిన నేపథ్యంలో ఆమెకి ఏ విధంగా సహకరిస్తారనేది కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా గ్రంథాలయాలు ఉన్నాయి. ఆమె ఏ విధంగా అడుగులు వేస్తుంది, ఎవరికి వెళ్ళి నిధులు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చే ఆమెకి సత్తా ఉందా ఏంటనేది కొద్ది రోజులు మనం ఈ విజువల్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ ఆమె ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత కూడా విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏ విధంగా డెవలప్ చేస్తుంది, ఉద్యోగులను ఏ విధంగా వాళ్ళని కాపాడుకుంటుంది. ఇంకా 105 మంది ఉద్యోగులని ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేని పరిస్థితి అంట. ఉద్యోగులు కూడా జీతాలు లేని పరిస్థితిలో గ్రంథాలయం ఉంది. ఈ నేపథ్యంలో మనం కూడా ఒకసారి అక్కడ ఉద్యోగులు ఏదైతే పైన ఉన్న పరిస్థితి ఒకసారి అడిగి వాళ్ళని కూడా అడిగి అసలు ఏంటి సమస్యలు, ఎలా గ్రంథాలయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి అనే పరిస్థితి మనం చూడవచ్చు. మనం ఇప్పుడే పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూడవచ్చు అసలు పూర్తిగా గ్రంథాలయాలు ఏ విధంగా ఉన్నాయంటే, జనాలకి ఇంత పెద్ద ఒత్తిన ఏదైనా పుస్తకాలు పిల్లలు చదువుకోవాలన్నా కూడా గ్రంథాలయాలు ఒక బాగుండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తే జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం నెల్లూరు ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలో మన డోర్లు కానీ తలుపులు కానీ లేని పరిస్థితి. ఎంత పాతబడిన బిల్డింగ్ అంటే దీన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి. రాజకీయ నాయకులు, ప్రజలకి, పిల్లలకి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడాలంటే జిల్లా గ్రంథాలయ సంస్థ మనం చూడవచ్చు. ఈ కార్యాలయం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒకసారి విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. పైన చూడండి ఒకసారి బిల్డింగ్ పైకి విజువల్స్ చూడవచ్చు. ఇదంతా ఎట్లుందంటే పాతకాలంలో 1950లో
ఈ మధ్యకాలంలో దీన్ని నిర్మించారంట. అది కూడా అప్పుడు రేపాల లక్ష్మీ నరసింహారెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఫ్రీగా ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఈ విధంగా పాతపడిపోయి వైర్లు కూడా బయటకు వచ్చిన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితుల్లో గ్రంథాలయం ఉంది. ఒకసారి ఉద్యోగస్తులు కూడా లోపల ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎన్ని బకాయిలు ఉన్నాయి పూర్తి స్థాయిలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గ్రంథాలయాల్లో పూర్తి స్థాయిలో ఈరోజు ఎంతో పాడుపడిపోయి పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చే పరిస్థితి, బకాయిలు కోట్ల రూపాయల బకాయిలు ఉన్న నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? వై విజయచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు. జిల్లా గ్రంథాలయ సంస్థ నెల్లూరు నందు 61 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో 105 పోస్టులు ఉంటే ఇక్కడ కేవలం 44 మంది ఎంప్లాయీసే పనిచేస్తున్నారు. మినిస్టర్ గారు అప్పుడు ఏదో 2019 ఓపెన్ చేసినట్టున్నారు. ఎందుకు అది ఆగిపోయింది? కట్టకపోవడానికి కారణం ఏంటి? అసలు పూర్తిగా బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉంది, ఆ పక్క మొత్తం ఉరుస్తుందంట. ఇంత దారుణమైన పరిస్థితి గ్రంథాలయం ఉంటే మీరేం తప్పించుకున్నారు గవర్నమెంట్కి? ఇది పూర్తిగా 120 సంవత్సరాలకు సంబంధించిన బిల్డింగ్ అయితే ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉండగా మన మంత్రి నారాయణ గారు 2019లో దీని వెనక వైపు నూతన భవన నిర్మాణం కోసం 3 కోట్లు మన జిల్లా గ్రంథాలయ సంస్థ నిధుల నుంచే 3 కోట్ల రూపాయలు కేటాయించి దానిని అంచెలంచెలుగా చేయాలనే ఉద్దేశంతో నిర్మించడం అయితే జరిగింది. అది మొదటి ఫ్లోర్ కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే నిధుల కొరతతో చాలా వరకు అక్కడి వరకు ఆగిపోయింది. ఉద్యోగులకు జీతాలే ఇచ్చే పరిస్థితిలో లేని విధంగా ఉన్న ఈ సంస్థ ఇంకా ఈ నిర్మాణాలకు పూర్తిగా మనకు సెస్ బకాయిలు కానీ గవర్నమెంట్ వారు కానీ నిధులు కేటాయిస్తే తప్ప వీటిని అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో లేమండి. అది కొత్త పుస్తకాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రతి సంవత్సరం విద్యార్థినులకు ప్రతి సంవత్సరం పుస్తకాలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ నిధులు లేమితో కొత్త పుస్తకాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో లేని విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఉందని తెలియజేసుకుంటున్నాను. టోటల్గా మళ్ళీ ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి? వీటిలో పంచాయతీ కింద ఫ్రీగా ఏదైతే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి? కార్పొరేషన్ పదులు ఎన్ని ఉన్నాయి? రెంట్ సంబంధించిన ఎన్ని ఉన్నాయి టోటల్? మొత్తం జిల్లా మొత్తం 61 బ్రాంచ్ లైబ్రరీలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు స్టానోస్పేట కేంద్ర గ్రంథాలయం ఒకటి, దాంతోపాటు 61 గ్రంథాలయాలు శాఖా గ్రంథాలయ మండల పరిధిలో కానీ ఇతర పల్లెటూరులో కానీ మొత్తం 61 గ్రంథాలయాలు అయితే ఉన్నాయి. దీంట్లో రెంట్ బిల్డింగ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. రెంట్ ఫ్రీ అంటే పంచాయతీ వారు ఇచ్చినటువంటి 32 బిల్డింగ్లు, అదేవిధంగా సొంత భవనాలు 27 భవనాలు ఉన్నాయని. కానీ మొత్తం అన్ని శిథిలావస్థ పరిస్థితిలో చేరి వర్షం పడితే మొత్తం ఉరిసి లోపలంతా పుస్తకాలు పేపర్లు తడిచిపోవడం జరుగుతుంది. చాలా దీనావస్థలో ఉందని తెలియజేయాలి. దీనికి కరెంటు బకాయిలు ఎలా? ఇప్పుడు కరెంటు బకాయిలు ఎంత వచ్చినాయి? ఇంతవరకు దాదాపు 50 సంవత్సరాల నుంచి బకాయిలు కడుతున్నారా? కడితే ఎట్లాంటి ఎంత వచ్చిందండి బకాయిలు? ఉచిత భవనాల్లో పంచాయతీ వారే కరెంటు చెల్లిస్తున్నారు. అయితే మాకు వచ్చే ఈ సెస్ బకాయిల్లో వాటిల్లో గ్రంథాలయాలకి సంబంధించి కొంత కంటింజెంట్ అనేది ఉంటుంది. పత్రికలు కొనుగోలుకు, తర్వాత పుస్తకాలు కొనుగోలు చేయడానికి, వాటి మెయింటెనెన్స్కి, సేపర్కి ఇవ్వడానికి కానీ, తర్వాత పత్రికలు తెప్పించడానికి, మన కరెంటు బిల్లులు అన్నీ దానిలోనే చెల్లించాలి. అయితే గవర్నమెంట్ వారు నిధులు తగ్గించి ఇవ్వడం వల్ల ఈ సెస్లో కూడా జీతాలు తీసుకోవడం వల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోతున్నాయి. బుక్ సెంటర్, డిపాజిట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? వాటి మంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? వాళ్ళు ఎట్లా మీరు దాన్ని డీల్ చేస్తారు? బుక్ డిపాజిట్ సెంటర్స్ మొత్తం జిల్లా మొత్తం మీద 64 శాఖలు ఉన్నవి. పుస్తక నిక్షిప్త కేంద్రాలు అంటారు వాటిల్లో పనిచేసే నిర్వాహకుడికి 3,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1,000 రూపాయలు పుస్తకాలు పత్రికలు కొనుక్కోవడానికి వాళ్ళకి నెల చెల్లించుతాము. అది కూడా ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ నిధుల నుంచే వారికి చెల్లించాలి. వారి పరిస్థితి కూడా 2-3 నెలల నుంచి కూడా వారికి కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేని విధంగా ఉన్నాం. టోటల్గా మీ డిమాండ్ ఏంది? ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ప్రభుత్వానికి మేము సూటిగా అడిగేది ఏమిటంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి సుమారు 120 కోట్లు సంవత్సర బడ్జెట్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 36 కోట్లు మాత్రమే కేటాయించడం వలన ఇప్పటికే రిటైర్డ్ అయ్యి 4 సంవత్సరాల నుంచి వారికి రావాల్సినటువంటి నిధులు అనగా గ్రాడ్యుటీ కానీ కంపిటీషన్ కానీ వారికి రావాల్సిన సెలవు జీతాలన్నీ ఉద్యోగికి చెందాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. అదేవిధంగా రెగ్యులర్గా పనిచేయుచున్న వారికి మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలంటే
100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం వారు 36 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల ఇక్కడ ప్రతి ఉద్యోగి తీవ్రంగా నష్టపోతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు మీరు సెస్ వసూలు చేసుకొని జీతాలు తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టడం వలన పూర్తి స్థాయిలో గ్రంథాలయ అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే సెస్ వసూలు చేసుకుని జీతాలకే ఇచ్చుకోవడం వలన ఇక్కడ అనేక భవనముల పరిస్థితి కానీ కొత్త పుస్తకాల కొనుగోళ్లు కానీ పూర్తి స్థాయిలో ఆగిపోయి నానాటికి గ్రంథాలయాలు శిథిలావస్థ చేరుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం వారిని మేము తీవ్రంగా వ్యతిరేకించి అడిగే విషయం ఏమనగా పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయించి మాకు న్యాయం చేయగలరని డిమాండ్ చేస్తున్నాను. అంటే మా దృష్టికి వచ్చిన పరిస్థితి ఏంటంటే టోటల్గా ఇప్పుడు మనం ఒక ఇంట్లో బాడుకుంటే రెంట్ కూడా కట్టకపోతే కనీసం ఒప్పుకున్న పరిస్థితి. ఈ టైంలో మీకు జీతాలు రాక ఆర్థికంగా గ్రంథాలయ సమస్య వెనకబడిపోవడం, పట్టించుకోకపోవడం, ఇంట్లో పిల్లలు ఉంటే చదివించుకోకపోవడం, కష్టమవడం, జీవితం భారం అవుతున్న నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఈ పరిస్థితులు ఏ ఉద్యోగికి అనగా ఉద్యోగి జీవితకాలం పనిచేసి పిల్లల్ని చదివించుకొని ఒక ఉన్నత స్థానంలో పెట్టాలని ఎవరైనా ఉద్యోగం ఆలోచిస్తాడు. కాకపోతే మాకు ఈ నెల జీతం వస్తుందా రాదా, ఈ పిల్లల్ని ఎలా చేయాలి, చదివించుకోవాలా లేదా అని అప్పులు చేయడానికి కూడా మాకు పరిస్థితి లేదు. ఏ బ్యాంకుకి వెళ్ళినా అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు నెల జీతాలే రావు, మా అప్పులు మీరు ఎలా చెల్లిస్తారని బ్యాంకు వారు కూడా మా దగ్గరికి రానిట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి నెల మాకు ఇవ్వాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్ని ఇవ్వాలి, లేదా మమ్మల్ని 010లో కలిపి మమ్మల్ని పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి ఏదైతే ఉద్యోగస్తులు మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా రెంట్లు కట్టుకోలేక, పిల్లలు చదివించుకోలేక, ఎప్పుడు జీతాలు వేస్తారో తెలియని పరిస్థితుల్లో మేము చాలా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. గ్రంథాలయాలు ఏదైతే డెవలప్ చేసి ఉద్యోగులందరినీ కాపాడాలని చెప్పి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా లబోదీపం పరిస్థితి. రాబోయే రోజుల్లో మరింత దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ఎంపీ నిధుల కింద ఏదైనా కేటాయిస్తే ఎంపీ దీన్ని ఆదుకొని ఎంపీ నిధుల కింద తీసుకొని వచ్చి ఎంపీ ఆదుకుని వాళ్ళ నిధులు కేటాయిస్తే తప్ప ఈ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో, లేకపోతే జిల్లాలో ఉన్న అన్ని బిల్డింగ్లు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులను కాపాడే ప్రభుత్వం వెంటనే చెల్లించాలా, కార్పొరేషన్ నుంచి రావాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఇక్కడి నుంచి ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, 9 టీవీ, జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి.